సృష్టించిన సృష్టిలో ఏదైనా వనంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి. ఓకే, యెహోవా. మనం నేర్చుకున్నాం కదా VBS ఫస్ట్ డేలో ఆదాము అవ్వ. ఇంకా యానిమల్స్, దేవుడు ఏమి సృజించినాడు మన కోసం? పక్షులు, జంతువులు, యానిమల్స్, ట్రీస్, ఫ్రూట్స్, సముద్రం, వాటర్. సో అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఏదైనా తోటలో దేవుడు ఉంచిన్నాం. సో ఏదైనా తోటను కాయడానికి దేవుడు అందులో ఆదాము అవ్వను పెట్టినాడు. సో మొదటగా ఆదామును దేవుడు సృజించిన తర్వాత నరుడు ఒంటరి ఉంటే మంచిది కాదని దేవుడు ఏం చేశాడు? తన ప్రకటముకను తీసి అవ్వగా చేశాడు. తన పేరు హవ్వ. సో ఇద్దరు హాయిగా ఇంకా ఏదైనా తోటలో జాలీగా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నారు. అట్లా ఉంటున్న ఒక రోజు ఎవరు వస్తారు వాళ్ళ దగ్గరికి? సాతానుడు వస్తాడు. ఎలా వస్తాడు సాతానుడు? పాము రూపంలో వస్తాడు. ఎక్కడ సాతాను? మెల్లమెల్లగా చెట్టు పక్క నుంచి వస్తుంది చూడండి. వస్తున్నాడా? మెల్లమెల్లగా సాతాను పక్క నుంచి వచ్చి అవ్వతో మాట్లాడతాడు. అవ్వ దేవుడు మీకు ఏం చెప్పిండంటే, ఏం చెప్పిండని చెప్తుంది అవ్వ. దేవుడు అన్ని ఫలాలు తినమన్నాడు. మధ్యలో ఉన్న ఒక చెట్టుని చూడండి, రెడ్గా మెరుస్తూ ఉంది. ఆ ఫ్రూట్ కనిపిస్తుందా మీకు? గ్రీన్ చెట్టు, రెడ్ ఫ్రూట్. ఆ చెట్టు ఫలం తినొద్దని దేవుడు చెప్పినాడు. సో సాతానుడు ఆమెతో మాట్లాడి, లేదు లేదు మీరు ఫలం తినాలి, అప్పుడు మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్తాడు. చెప్పక నవ్వ ఏం చేస్తుంది? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఫలం తీసుకొని తను తిని తనతో పాటు ఎవరికి ఇస్తుంది? ఆదాము కూడా ఇస్తుంది. సో ఆదాము ఇద్దరు తినగానే వెంటనే ఏమైపోయింది? వారి కళ్ళు తెరవబడంగానే అప్పటి వరకు వాళ్ళు దిగంబరులు, అంటే డ్రెస్సెస్ లేకుండా ఉన్నారు. వాళ్ళు ఫ్రూట్ తినగానే ఏమైపోయింది? వాళ్ళు దిగంబరులను తెలుసుకొని చెట్టు చాటుకు వెళ్ళి వాళ్ళు దాచుకున్నారు. ఎందుకు? వాళ్ళు దేవుడు తినొద్దన్న పనిని ఏం చేశారు? వాళ్ళు తిన్నారు. వెంటనే వాళ్ళకి ఏం చేశారు? ట్రీస్ ఆకులతో వారి యొక్క చర్మమును కప్పుకున్నారు. సో దేవుడు సాయంకాలంలో ఈవినింగ్ టైంలో వచ్చాడు. ఆదాము ఎక్కడ అంటే వాళ్ళు ఏం చేశారు? పాపము చేసి భయముతో చెట్టు చాటున దాక్కున్నారు. అప్పుడు అంటారు, దేవా నువ్వు చెప్పిన మాట మేము వినలేదు, పాపము చేసి నువ్వు తినొద్దన్న పండు మేము తిని పాపము చేశారు. వెంటనే దేవుడు ఏం చేశాడు? వారిని ఏదైనా తోటలో నుంచి వారిని బయటకు పంపివేసి, మీరు కష్టించి పని చేసి మీరు భూమి పైన జీవించండి అని దేవుడితో వాళ్ళకున్న సంబంధంని తెగిపోతుంది. సో అప్పటి నుంచి వాళ్ళు ఇంకా పాపం చేస్తారు కదా. ఎవరు చేస్తారు పాపం? ఆదాము అవ్వ. దేవుడు ఏం చెప్పిండు? పండు తినొద్దు అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? దేవుడి మాట విన్నారా? వినలేదు. సాతానుడి మాట విని ఆ పండుని తినేసి దేవుడికి దూరం అయిపోయినారు. వెంటనే దేవుడు సాతాను శపిస్తాడు. నువ్వు ఇంకా ఎప్పుడో నడిచినావు కదా, నువ్వు కాళ్ళ పొట్టతో ప్రాకుతూ మన్ను తిందు అని అనగానే వెంటనే సర్పం ఏమైపోయింది? పొట్టతో పాకుతూ అలా అది కూడా ఏదైనా గార్డెన్ నుంచి బయటకి వెళ్ళిపోయింది. సో పిల్లలు, మనం ఏం చేయాలి? మీకు ఏమర్థం చెప్పండి. ఇక్కడ నుంచి దేవుడు చెప్పిన మాట వినాలి. అప్పుడు మనం దేవుడి మాట వింటే దేవుడు హ్యాపీగా, దేవుడు చూసి చాలా సంతోషంగా ఉంటాడు. దేవుడు చెప్పిన మాట వినకుంటే అప్పుడు ఏమవుతుంది? మనం కూడా దేవునికి దూరం అయిపోతాం. అప్పుడు దేవుడు మనకి ఎడబాటు. సో అప్పుడు మీరు రక్షించడానికి ఎవరు వచ్చారు? ఆ పాపం నుంచి తొలగించడానికి యేసుక్రీస్తు ఈ లోకమునికి వచ్చాడు. తెలుసు కదా, క్రిస్మస్ యేసయ్య మన కోసం జన్మించే రోజు, మన కోసం. ఎందుకంటే ఆదాము ద్వారా మనందరికీ పాపం వచ్చింది. మన పాపం తీసేయడానికి లోక రక్షకుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. సో అందరూ మనం యేసయ్య మాట విందామా? ఎంతమంది విందాం? చేతులు లేపండి. అందరు వింటారా? యేసయ్య మాట అంటే మన పేరెంట్స్ మాట వినాలి, పక్క వాళ్ళని కొట్టొద్దు, అబద్ధం అస్సలు ఆడకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ. గట్టి